Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఎవరెవరైతే తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి నాన్న. ఎందుకు అంటే మీకు ఓకే ఈ వీడియోలో నేను తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2022లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ నేను ఈ వీడియోలో చేస్తున్నాను అండి. ఓకేనా, మనం ఈజీగా క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, క్వశ్చన్ చూడగానే కాన్సెప్ట్ అప్లై చేసి అదేవిధంగా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ ఆన్సర్ ఎలా చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఓకేనా, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మీకు పార్ట్ 3 అనమాట. పార్ట్ 3 అండి ఇది, రైట్. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో మీరు పార్ట్ 1 క్లాసు పార్ట్ 2 క్లాసు అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. ఆ క్లాసెస్ కూడా క్లియర్గా చూడండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి, తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న. ఓకేనా, మీకు ఆల్రెడీ తెలిసిన విషయమేనండి. కానిస్టేబుల్ ఎగ్జామ్ తీసుకున్నట్లయితే ప్రిలిమ్స్లో 25 క్వశ్చన్స్ వస్తాయి, మెయిన్స్లో కూడా 25 క్వశ్చన్స్ వస్తాయి. మీరు గనక ఈసారి ఎలాగైనా సరే 25కి 20 ప్లస్ సాధించాలి అనుకుంటే మన యూట్యూబ్ క్లాసెస్, మన యాప్ క్లాసెస్, మన బుక్ ఫాలో అవ్వండి, చాలు బెస్ట్ మార్క్స్ అనేవి నేను తెప్పిస్తాను అండి. ఒక్కసారి వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ ఆన్సర్ చెప్పి వెళ్ళకుండా ప్రతి ఆప్షన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు, ఈ ఆప్షన్ ఎప్పుడు ఆన్సర్ అవుతుంది మనకు అని చెప్పేసి మీకు క్లియర్ కట్గా డీటెయిల్స్ తోటి చెప్తాను అండి. కాన్సెప్ట్ కూడా మొత్తం కవర్ చేసుకుంటూ వెళ్తాను, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి నాన్న. ఓకే, ఈసారి పోస్టులు తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది, కాబట్టి కట్ ఆఫ్ కూడా కంపల్సరీగా పెరిగే ఛాయిస్ ఉంటుంది. ఎవరికైతే ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళే ఈసారి జాబ్ కొట్టుకొని వెళ్తారు. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, అయితే వీడియోలోకి వెళ్ళే ముందు, ఈ పార్ట్ 3 వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి, ఎవరైనా సరే ఓకేనా ఈ టైంలో మీరు ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ స్కోర్ చేయాలి, టాపిక్స్ అన్నీ కవర్ చేయాలి అని అనుకుంటున్నారో మీరు మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్లో మీకు ఈ కోర్సెస్ ఉంటాయి నాన్న. 1 ఇయర్ కోర్సు ఓకేనా, 1 ఇయర్ కోర్స్ అమౌంట్ తగ్గించాము, 499 పెట్టాము, 6 మంత్స్కి మీకు 399 పెట్టాము అండి, తక్కువ ప్రైస్ పెట్టాము అండి. బెస్ట్ కంటెంట్ ఉంటుంది యాప్లో. ఒకసారి ఫ్రీ డెమో క్లాసులు చూడండి. యాప్లో ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మన యాప్లో ఫ్రీ డెమో క్లాసులు ఉన్నాయి. మై పర్చేజ్డ్ కోర్సెస్ ఓపెన్ చేస్తే యాప్లో ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే పర్చేజ్ చేయండి. ఓకేనా, అది రైట్. ఏమైనా డౌట్స్ ఉన్నా ఫోన్పే లేకపోయినా సరే ఈ నెంబర్ కాల్ చేయండి. ఆ నెంబర్ బుక్ నాన్న, మన బుక్లో మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అండి. ఈ బుక్ అన్ని బుక్ స్టాల్స్లో అవైలబుల్గా ఉంది. లేదంటే తెప్పించుకోండి, అక్కడ అడిగి మాకు కావాలి సార్ తెప్పియండి అని చెప్పేసి అడగండి. ఓకేనా, మీకు ఈ బుక్ ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రతి టాపిక్కి ప్రీవియస్ బిట్స్ ఉంటాయి. బుక్ PDF మన యాప్లో ఫ్రీగా ఉంది, వెళ్ళి ఒకసారి చూసుకోండి. ఓకేనా, రైట్. ఇలా చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఓకేనా, రైట్. క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఫస్ట్ 18th క్వశ్చన్ అండి. 17 క్వశ్చన్స్ మనం ఎందులో కంప్లీట్ చేసామంటే పార్ట్ 1 పార్ట్ 2. ఓకే, పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసి ఆ వీడియోస్లలో 17 క్వశ్చన్స్ వరకు కంప్లీట్ చేసాము. ఈ వీడియోలో మీకు 18th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఓకేనా, ఫస్ట్ మీరు వీడియోని పాజ్ చేయండి. ఓకే, తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినండి. రైట్, చూడండి ఇక్కడ క్వశ్చన్ చదువుకుంటే షీ డాష్ I cannot disturb her now. She dash I cannot disturb her now. She dash, ఆమె ఏదో, షీ అంటే సబ్జెక్ట్, ఇక్కడ ఒక సెంటెన్స్ స్టార్ట్ అయింది కదా. ఓకేనా, ఏదో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మనకు సంబంధం లేదు. అక్కడ మనకు ఆమె చేసే పని చేసే రెస్టింగ్ అని ఉంది కదా, ఆమె రెస్ట్ తీసుకుంటుంది అని ఉంది ఇక్కడ. కాబట్టి యాక్షన్ చేసేది ఆమె, కాబట్టి అది సబ్జెక్టు. ఒక సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, అక్కడ బ్లాంక్ అనేది వెర్బ్లో ఇచ్చాడు. తర్వాత ఐ కెనాట్ డిస్టర్బ్ హర్ నౌ, ఇక్కడ నేను ఆమెను డిస్టర్బ్ చేయలేను ఇప్పుడు అంటున్నా. ఇక్కడ మనకు ఏం రాసుకోవాలి? షీ హ్యాస్ బీన్ రెస్టింగా, షీ ఈజ్ రెస్టింగా, షీ హ్యాడ్ బీన్ రెస్టింగా, షీ వాజ్ రెస్టింగా చెప్పండి. అయితే జనరల్గా హ్యాస్ బీన్ ప్లస్ V4 ఓకే, హ్యాడ్ బీన్ ప్లస్ V4 ఓకే, వాజ్ ప్లస్ V4 ఓకే, ఈజ్ ప్లస్ V4 ఓకే, అన్నీ సొంతంగా అయితే కరెక్టే ఉన్నాయి అండి. కానీ 4 మనకి ఏది ఆన్సర్ అవుతుంది? ఏది ఆన్సర్ అవుతుంది అంటే ఇక్కడ మనకు కీవర్డ్ ఏమిచ్చాడు అంటే నవ్ అనే కీవర్డ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? నవ్ అనే కీవర్డ్ ఇచ్చాడు అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీకు. ఓకేనా, ఈ ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్లో ఇచ్చిన ఇంగ్లీష్ క్వశ్చన్స్లో మనకి ఏంటంటే కీవర్డ్స్ ఇస్తాడు. కీవర్డ్స్ని బట్టి మనము అది ఏ టెన్స్లో రాయాలో మనకు తెలియాలన్నమాట. ఓకేనా, మీకు ఇక్కడ కీవర్డ్స్ని రాయిస్తా చూడండి. ఇక్కడ నవ్ కానీ, ఓకే, ఎట్ ప్రెజెంట్ కానీ, ఓకేనా, నెక్స్ట్ మనకు ప్రెజెంట్లీ కానీ, ఓకే,
నెక్స్ట్ మనకు నవేడేస్, ఓకేనా, నవేడేస్. నెక్స్ట్ వన్ ఎట్ దిస్ మూమెంట్, ఎట్ దిస్ మూమెంట్. నెక్స్ట్ లుక్, లిజన్, సీ, హియర్, డోంట్ డిస్టర్బ్. ఇవన్నీ కీవర్డ్స్ అండి. డోంట్ డిస్టర్బ్ ఇవి కీవర్డ్స్ అండి. అయితే మనకు ఈ కీవర్డ్స్ అనేవి కనిపించాయి అనుకోండి. ఈ కీవర్డ్స్ దేనికి సంబంధించినవి అంటే ప్రజెంట్లో ఏదైనా యాక్షన్ జరుగుతూ ఉంది అనుకోండి, అప్పుడు మనము ఇలాంటి కీవర్డ్స్ని యూజ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా. డోంట్ డిస్టర్బ్ చేయకు, ఏదో వర్క్ చేసుకుంటున్నాను డిస్టర్బ్ చేయకు అని. కాబట్టి ఇక్కడ ఈ కీవర్డ్స్ అన్ని మనకు దేనికి సంబంధించినవి అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినవి అనమాట. ఈ కీవర్డ్ కనిపించిందా, ఆ సెంటెన్స్ ఎందులో రాసుకోవాలి, మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవాలి. ఇదన్నీ మన యాప్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండి, ఏ టెన్స్కి ఏ కీవర్డ్స్ వస్తాయి అని. కాబట్టి అన్ని టెన్సెస్ మీరు మన యాప్లో క్లాసులు వింటారు కదా, వినేటప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఎందుకంటే కీవర్డ్స్ని బేస్ చేసుకొని కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి, అందుకే మీకు చెప్తున్నాను. ఓకేనా. కాబట్టి ఈ కీవర్డ్స్ కనిపించినాయి అంటే మనకు అక్కడ సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు అనమాట. రైట్. ఇప్పుడు ఇది ఎందులో ఉండాలి అండి, ప్రజెంట్ కంటిన్యూస్లో ఉండాలి. మరి ప్రజెంట్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఏంటిది చెప్పండి. కంటిన్యూస్ అంటే V4 ఉండాలి, ప్రజెంట్ అంటే ఒక బీ ఫామ్, కంటిన్యూస్ అంటే బీ ఫామ్ ఉండాలి, మెయిన్ వర్బ్ V4 ఉండాలి, హెల్పింగ్ వర్బ్ బీ ఫామ్ ఉండాలి. ప్రజెంట్ అంటుండు కాబట్టి మరి అప్పుడు కంపల్సరీ అక్కడ యామీజార్లేగా రావాల్సింది. కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏముంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్, సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్. చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ అయినా, పాస్ట్ కంటిన్యూస్ అయినా, ఫ్యూచర్ కంటిన్యూస్ అయినా V4. కానీ హెల్పింగ్ వర్బ్సే చేంజ్ అవుతాయి. ప్రజెంట్ కంటిన్యూస్లో యామీజార్లు వస్తాయి, పాస్ట్ కంటిన్యూస్లో వజ్ వర్లు వస్తాయి. యామీజార్కి పాస్ట్ వజ్ వర్ కదా అది. ఫ్యూచర్ కంటిన్యూస్లో విల్ బీ షెల్ బీలు వస్తాయి. అసలు టెన్సెస్కి ఏ కీవర్డ్ చూడండి, ఇక్కడ టెన్సెస్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా. చాలామంది ఏం చేస్తారంటే మన స్టూడెంట్స్ టెన్సెస్ స్ట్రక్చర్స్ని బట్టి పడుతూ ఉంటారు అండి. ఒక్కసారి మన యాప్లో ఫ్రీ డెమో క్లాస్ చూడండి, ఒక్కసారి మీరు ఆ టెన్సెస్ స్ట్రక్చర్ చూసారంటే మీ లైఫ్లో కూడా మర్చిపోరు. ఇది ఎందుకు వస్తుంది, అదెందుకు వస్తుంది, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అండి అక్కడ. ఒక్కసారి ఆ వీడియో చూడండి, వెళ్ళి డెమో క్లాస్ ఫ్రీనే ఉంది. టెన్సెస్ టాపిక్లో మీకు అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. టెన్సెస్ టాపిక్లో సెకండ్ వీడియో అనమాట, అది స్ట్రక్చర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి చూడండి, లైఫ్లో కూడా మర్చిపోరు. ఓకేనా, అంత ఈజీగా ఉంటుంది అనమాట. రైట్. కాబట్టి యామీజార్ ప్లస్ V4 అనేది ప్రజెంట్ కంటిన్యూస్, వజ్ వర్ ప్లస్ V4 అనేది పాస్ట్ కంటిన్యూస్, విల్ బీ షెల్ బీ ప్లస్ V4 అనేది ఫ్యూచర్ కంటిన్యూస్, అంతే. కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ అంటే యామీజార్ ప్లస్ V4. షీకి ఏమొస్తుంది, షీ యామ్ అంటామా, షీ ఈజ్ అంటామా, షీ ఆర్ అంటామా, షీ ఈజ్ అంటాం. కాబట్టి షీ ఈజ్ రెస్టింగ్, ఆమె రెస్ట్ తీసుకుంటూ ఉన్నది, నేను ఆవిడ ఇప్పుడు డిస్టర్బ్ చేయలేదు అని. ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, ఆప్షన్ 3 అనేది ఆన్సర్ వస్తుంది అండి. ఓకేనా. హ్యాస్ బీన్ రెస్టింగ్ అంటే ఇది ఏ టెన్స్ అండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ హ్యాడ్ బీన్ రెస్టింగ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అది. రైట్. ఈజ్ రెస్టింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్, వాజ్ రెస్టింగ్ అంటే పాస్ట్ కంటిన్యూస్ అండి. టెన్సెస్ స్ట్రక్చర్స్ మొత్తం యాప్లో ఉన్నాయి చూడండి. ఓకేనా. ఇదైతే ఓకే కదా, క్లియర్ కదా. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అంతే, కీవర్డ్స్ ఇవన్నీ రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్. ఇది కూడా కామన్ సెన్స్ క్వశ్చనే, చిన్నగానే కనిపిస్తుంది కానీ కొంత మనకు ఆన్సర్లు అనేవి కొంచెం కన్విన్స్ చేసే ఛాయిస్ కూడా ఉంటుంది. ఓకేనా. రైట్. చూడండి, ఇక్కడ వి డాష్ 2 daughters, అందరికీ చూడండి, వి డాష్ 2 daughters, మాకు 2 daughters. ఓకే. ఆప్షన్ చూసుకుంటే వి విల్ హ్యావ్, వి హ్యావ్, వి హ్యాస్, వి హ్యావింగ్. అందరు చూడండి, వీకే హ్యాస్ వస్తుందా చూడండి, మీకు ఆల్రెడీ తెలుసు హ్యావా హ్యాసా అంటే చూడండి IUV-they అండి. IUV-theyకి ఏమొస్తుంది మనకు, హ్యావ్ వస్తుంది. హీ షీట్లకి ఏమొస్తుంది మనకు, హ్యాజ్ వస్తుంది. అంటే హ్యావా హ్యాజా అన్నప్పుడు హ్యావ్ హ్యాజ్లని వేటికి వాడాలి అంటే హ్యావ్ అనేది IUV-theyకి వాడాలి, IUV-they వస్తే హ్యావ్ రావాలండి ప్రజెంట్ పర్ఫెక్ట్లో, లేకపోతే సింపుల్ ప్రజెంట్లో కూడా వస్తుంది. ఇది హీ షీట్ వచ్చినప్పుడు ఏం వాడాలి, హ్యాజ్ అనేది వాడాలి. రైట్. మరి ఇక్కడ మనకు వి వచ్చింది కదా, వీకి హ్యావ్ వస్తుందా, హ్యాజ్ వస్తుందా, హ్యావ్ వస్తుంది. హ్యాజ్ అయితే రాదు కదా, అది ఒకటి ఆప్షన్ అయితే తీసేయండి. 4th ఆప్షన్, వీ హ్యావింగ్ 2 daughters. అంతే చూడండి, వీ హ్యావింగ్ అట. చూడండి, సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ V4 అనేది రాసుకుంటామా, ఐ గోయింగ్ అంటామా, ఐ ఆమ్ గోయింగ్ అంటామా, ఐ ఆమ్ గోయింగ్ అంటాం. ఐ గోయింగ్ అయితే అనం కదా అనం. కాబట్టి ఒక సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ V4 అనేది రాదు. V4 కానీ V3 కానీ సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ రావు. సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ వచ్చేవి ఏంటివి, V1 కానీ V2 కానీ వస్తాయి, కానీ V3 V4 రావు. కాబట్టి ఇది మనకు వీ హ్యావింగ్ అనేది ఉండదు కాబట్టి ఆప్షన్ తీసేయండి.
ఓకేనా, ఎన్ని మిగిలినాయి? వి విల్ హ్యావ్ ఉంది, వి హ్యావ్ ఉంది. వి విల్ హ్యావ్ కరెక్టే. ఇది ఏ టెన్సో తెలుసా? సింపుల్ ఫీచర్ విల్ ప్లస్ V1 అది. వి విల్ హ్యావ్ సింపుల్ ఫీచర్ అది, విల్ ప్లస్ V1. వీ హ్యావ్ అంటే చూడండి ఇక్కడ, వీ హ్యావ్ అంటే హ్యావ్ అనేది మనకి ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. హ్యావ్ అనేది ఏ మెయిన్ వర్బ్ అవుతుంది? V1 కదా, కాబట్టి ఇది మనకు సింపుల్ ప్రెజెంట్ అండి. వీ హ్యావ్ 2 daughters అంటేనేమో సింపుల్ ప్రెజెంట్, వీ విల్ హ్యావ్ 2 daughters అంటేనేమో సింపుల్ ఫీచర్. రెండు కరెక్టే ఉన్నాయి, కానీ రెండిట్లో ఏది ఆన్సరు అంటున్నాడు. చూడండి, ఇది హ్యావ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్లో యాక్ట్ చేస్తుంది, ఇక్కడ కూడా హ్యావ్ అనేది మెయిన్ వర్బ్లో యాక్ట్ చేస్తుంది. హ్యావ్ అనేది ఏ మెయిన్ వర్బ్ అవుతుందండి? హ్యావ్ అనేది V1నా, V2నా, V3నా? V1 కదా. హ్యావ్ అనేది మనకు V1 కదా, కాబట్టి హ్యావ్ అనేది V1 అవుతుంది. సో ఇదేమో సింపుల్ ప్రెజెంట్, అదేమో సింపుల్ ఫీచర్ అండి. మరి ఇప్పుడు వీ హ్యావ్ 2 daughters కరెక్టా, వీ విల్ హ్యావ్ 2 daughters కరెక్టా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, సెంటెన్స్లో ఎలాంటి కీవర్డ్ ఇవ్వలేదు అనుకోండి, సెంటెన్స్లో ఎలాంటి కీవర్డ్ ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వకుండా ప్రజెంట్లో రాస్తారా, పాస్ట్లో రాస్తారా, ఫ్యూచర్లో రాస్తారా అంటే ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? ప్రజెంట్కి ఇవ్వాలి ప్రిఫరెన్స్. ఏ కీవర్డ్ లేనప్పుడు మనము ఏ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి? ప్రజెంట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి అండి. కాబట్టి సింపుల్ ప్రజెంట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఇక్కడ మనకు సింపుల్ ఫీచర్ ఆన్సర్ కాదు, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అట్లా ఆప్షన్ ఎలిమినేషనే మొత్తం, ఎందుకంటే ఇక్కడ చాలా కవర్ అవుతాయండి కాన్సెప్ట్స్. కవర్ కావాలన్న ఉద్దేశంతో మీకు ఇంత డీటెయిల్గా చెప్తున్నాను, ప్రతి ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇది కరెక్టే, ఇది కరెక్టే నాన్న, అది సింపుల్ ఫీచర్, ఇదేమో సింపుల్ ప్రెజెంట్. కానీ కీవర్డ్స్ ఏం లేవు కదా మనకు అక్కడ. టుమారో కానీ, నెక్స్ట్ వీక్ కానీ, నెక్స్ట్ ఇయర్ కానీ ఏం లేవు కదా. ఫ్యూచర్ కీవర్డ్ ఉంటేనే ఫ్యూచర్లో పెట్టాలి, పాస్ట్ కీవర్డ్ ఉంటేనే పాస్ట్లో పెట్టాలి. ఏ కీవర్డ్ లేదు, ప్రజెంట్లో పెట్టాలి అది. ఓకేనా, అది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. పోయినసారి మన స్టూడెంట్స్కి ఎంతోమందికి చెప్పాము ఈ కాన్సెప్ట్. చూసుకోండి, ఈ టాపిక్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, ఈ టాపిక్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుందని చెప్పేసి మీకు క్లియర్గా చెప్పడం జరిగింది అప్పుడు. ఓకేనా, 2021-22 ఆ టైంలో వచ్చింది క్వశ్చన్ దాని మీద. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్, ఐదర్ మాయా ఆర్ హర్ ఫ్రెండ్ మంజు, ఐదర్ మాయా ఆర్ హర్ ఫ్రెండ్ మంజు డాష్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పిక్నిక్ ప్లాన్, డాష్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పిక్నిక్ ప్లాన్. ఐదర్ ఆర్ ఫస్ట్ మీనింగ్ ఏంటండి? ఐదర్ ఆర్ అట మీకు రాస్తా చూడండి ఇక్కడ కాన్సెప్ట్. ఐదర్ ఆర్, నెక్స్ట్ వన్ నైదర్ నార్, నెక్స్ట్ వన్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఫస్ట్ మీకు మీనింగ్ చెప్తా చూడండి. ఐదర్ ఆర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది కానీ అది కానీ, వీళ్ళు కానీ వాళ్ళు కానీ. చూడండి ఇక్కడ ఐదర్ రాము ఆర్ రాజు అంటే మీనింగ్ ఏంటి? రాము లేదా రాజు ఎవరో ఒక్కరే అనమాట. ఐదర్ రాము ఆర్ రాజు. ఐదర్ ఆర్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరో ఒక్కరే, ఇద్దరిట్లో ఎవరో ఒక్కరే అని. నైదర్ నార్, నైదర్ నార్ అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళు కాదు వీళ్ళు కాదు ఎవరు చేస్తలేరు అని యాక్షన్. నైదర్ ద బాయ్స్ నాట్ ద గర్ల్స్ ఆర్ గోయింగ్ అంటే మీనింగ్ ఏంటి? నైదర్ ద బాయ్స్ నాట్ ద గర్ల్స్ ఆర్ గోయింగ్ అంటే మీనింగ్ ఏంటి? బాయ్స్ వెళ్ళట్లేదు, గర్ల్స్ వెళ్ళట్లేదు, ఎవరు యాక్షన్ చేస్తలేరు అని. ఐదర్ ఆర్ అంటే ఎవరో ఒక్కరే చేస్తున్నారు, వీళ్ళు కానీ వాళ్ళు కానీ. నెక్స్ట్ థర్డ్ వన్ ఏముంది? నాట్ ఓన్లీ బట్ ఆల్సో. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే ఇద్దరూ చేస్తున్నారు అని. నాట్ ఓన్లీ ద బాయ్స్ బట్ ఆల్సో ద గర్ల్స్. చూడండి ఇక్కడ నాట్ ఓన్లీ ద బాయ్స్ బట్ ఆల్సో ద గర్ల్స్ అంటే నాట్ ఓన్లీ ద బాయ్స్ బట్ ఆల్సో ద గర్ల్స్ అంటే మీనింగ్ ఏంటి? బాయ్సే కాదు గర్ల్స్ కూడా అని, బట్ అందరూ చేస్తున్నారు అని మీనింగ్ వస్తుంది అక్కడ. ఓకేనా, అది ఫస్ట్ మీనింగ్ ఓకే కదా. ఐదర్ ఆర్ అంటే ఇది కానీ అది కానీ, నైదర్ నార్ అంటే ఏది చేస్తలేదు అని, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే ఇద్దరు చేస్తున్నారు అని మీనింగ్ అక్కడ. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఐదర్ మాయా ఆర్ హర్ ఫ్రెండ్ మంజు అంటే మాయా కానీ మంజు కానీ, ఆ ఫ్రెండ్ మంజు, మాయా లేదా మంజు ఎవరో ఒకరు రెస్పాన్సిబుల్ అనమాట పిక్నిక్ ప్లాన్కి, ఎవరో ఒక్కరే తీసుకోవాలి. ఓకేనా, ఐదర్ మాయా ఆర్ ఫ్రెండ్ మంజు అంటే ఎవరో ఒక్కరే అనమాట. ఓకేనా, ఎవరో ఒక్కరు అని, రైట్. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి అందరూ చాలామంది ఏం చేస్తారు అంటే సార్ ఇక్కడ సబ్జెక్ట్ ఎవరెవరు చూడండి, ఇక్కడ మాయా అనే ఒక పర్సన్ సబ్జెక్టు, నెక్స్ట్ మంజు అని ఇంకో పర్సన్ సబ్జెక్టు. మాయా మంజు ఇద్దరు ఉన్నారని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే మాయా మంజు ఇద్దరుగా సార్ సబ్జెక్టులు ఇద్దరు కాబట్టి నేను ఆర్ పెడతాను లేకపోతే వర్ పెడతానని చెప్పేసి ఆన్సర్ పెడతారండి. కానీ ఇక్కడ మనకు రెండు సబ్జెక్ట్స్ చూడండి, ఐదర్ మాయా ఆర్ హర్ ఫ్రెండ్ మంజు. ఇక్కడ ఐదర్ ఆర్ తోటి చూడండి, ఇక్కడ ఐదర్ ఆర్ తోటి రెండు సబ్జెక్ట్స్ జాయిన్ అయిపోయినాయి. అక్కడ ఐదర్ ఆర్ తోటి రెండు సబ్జెక్ట్స్ జాయిన్ అయిపోయినాయి. చూడండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రెండు సబ్జెక్ట్స్ అనేవి ఐదర్ ఆర్ తోటి కానీ నైదర్ నార్ తోటి కానీ నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి కానీ, వెన్ ఎవర్ టూ సబ్జెక్ట్స్ ఆర్ కనెక్టెడ్ బై
దీస్ కోరిలేటివ్ కంజంక్షన్స్ ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఈ కంజంక్షన్స్ తోటి మనకు రెండు సబ్జెక్ట్స్ కనెక్ట్ అయిపోతే వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం వాడాలి, ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం వాడాలా, సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం వాడాలా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. చాలా సింపుల్ అండి. వెనెవర్ టూ సబ్జెక్ట్స్ ఆర్ కనెక్టెడ్ బై ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ద వెర్బ్ షుడ్ బి అకార్డింగ్ టు ద సెకండ్ సబ్జెక్ట్. వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి, సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి నాన్న, సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలన్నమాట. కాబట్టి సెకండ్ సబ్జెక్ట్ మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఐదర్ మాయా ఆర్ ఫ్రెండ్ మంజు అంటే మాయా ఒక సబ్జెక్టు, మంజు ఒక సబ్జెక్ట్, రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి. సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం మాత్రమే వెర్బ్ ఉండాలి. సెకండ్ మంజునే కదా, మంజు అంటే సింగులరే కదా. మంజుకి వర్ వస్తుందా, రాదు. మంజుకి ఆర్ వస్తుందా, రాదు. రెండు ఆప్షన్స్ పోయినాయి. వరు రాదు, ఆర్ రాదు. ఏం మిగిలినాయి, వాజ్ ఉంది, ఈజ్ ఉంది. రైట్. మంజు వాజ్ అనొచ్చు కదా పాస్ట్లోనైతే, మంజు ఈజ్ అనొచ్చు కదా ప్రజెంట్లోనైతే. ఓకేనా. మంజు ఈజ్ అనొచ్చు, మంజు వాజ్ అనొచ్చు, రెండు వస్తున్నాయి. ప్రజెంట్లో అయితే మంజు ఈజ్, పాస్ట్లో అయితే మంజు వాజ్. కాబట్టి రెండు ఓకే. కానీ రెండిట్లో ఏదైనా అడుగుతున్నాడు. మళ్ళీ మీకు చెప్పాను ఆల్రెడీ, ఏదైనా పాస్ట్ కీవర్డ్ ఇచ్చాడా, ఏదైనా మనకు అక్కడ సెంటెన్స్లో పాస్ట్ కీవర్డ్ ఇచ్చాడా. పాస్ట్ కీవర్డ్ ఏమి ఇవ్వలే అక్కడ. ఎస్టర్డే కానీ, లాస్ట్ వీక్ కానీ, ఇన్ దోస్ డేస్ కానీ, లాస్ట్ ఇయర్ కానీ, ఏ కీవర్డ్ ఇవ్వలే పాస్ట్ది. మరి నీకు ఏ కీవర్డ్ ఇవ్వనప్పుడు, ఏ కీవర్డ్ ఇవ్వకుండా పాస్ట్లో రాస్తావారా బాబు, ప్రజెంట్లో రాస్తావారా బాబు అంటే ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి మనము, ప్రజెంట్కి ఇవ్వాలి. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అంతే, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. కాబట్టి ఇట్లా మనము సగం సగం కాన్సెప్ట్స్ ఇవన్నీ అంటే కొంత ఆన్సర్ ఏమో ఒక టాపిక్ నుంచి వస్తుంది, కొంత ఆన్సర్ ఇంకో టాపిక్ నుంచి వస్తుంది అనమాట. కాబట్టి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది అండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి అందరూ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అని అందరూ. చాలామంది రాంగ్ పెడతారు. నైదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్స్, నైదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్స్ ఈజ్ గోయింగ్ అనాలా, ఆర్ గోయింగ్ అనాలా, చెప్పండి. ఇది నైదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్స్ ఈజ్ గోయింగ్ అనాలా, ఆర్ గోయింగ్ అనాలా. మీనింగ్ ఏంటి, ఎవ్వరు వెళ్తలేరు, టీచర్ వెళ్తలేదు, నెక్స్ట్ స్టూడెంట్స్ కూడా వెళ్తలేరు అని. మరి ఇప్పుడు ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా అంటే నైదర్ నార్ వచ్చింది కదా, మనకి కంజంక్షన్ వచ్చింది కదా. వచ్చినప్పుడు నైదర్ నార్ అనేది రెండు సబ్జెక్ట్స్ తోటి జాయిన్ అయింది కదా. ఏంటి ఆ సబ్జెక్ట్స్, టీచర్, ఇది మనకు స్టూడెంట్స్ అండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటిది, టీచర్. సెకండ్ సబ్జెక్ట్ ఏంటిది, స్టూడెంట్స్. టీచర్ ప్రకారం ఏమొస్తుంది, ఈజ్ వస్తుంది. స్టూడెంట్స్ అంటే ప్లూరల్ కాబట్టి ఆర్ వస్తుంది. మరి మనం ఈజ్ తీసుకోవాలా, ఆర్ తీసుకోవాలా అంటే ఇక్కడే కాన్సెప్ట్. ఏం తీసుకోవాలి అంటే వెర్బ్ అనేది ఎప్పుడైనా సరే సెకండ్ సబ్జెక్ట్ ప్రకారమే ఉండాలి. సెకండ్ సబ్జెక్ట్ ఏంటిది ఇక్కడ, స్టూడెంట్స్ కదా. స్టూడెంట్స్ కాబట్టి ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా, ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా, ఆర్ అనేది ఆన్సర్ అవుతుంది అండి. స్టూడెంట్స్ కదా మనకి సెకండ్ సబ్జెక్టు, ఆర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ వాడు ఎగ్జామ్లో ఇలా ఇచ్చాడు అనుకోండి, దీన్ని తిప్పిచ్చాడు అనుకోండి, ఇది మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి, 2018లో అడిగిన క్వశ్చను. నైదర్ ద స్టూడెంట్స్, అందరు ఇక్కడ చూడండి, నార్ ద టీచర్ ఇలా ఇచ్చాడు అనుకోండి. నైదర్ ద స్టూడెంట్స్ నార్ ద టీచర్. ఇప్పుడు సెకండ్ సబ్జెక్ట్ ఏంటిది, టీచర్. కాబట్టి ఇప్పుడు మీకు ఆన్సర్ ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా, ఈజ్ వస్తుంది. కాబట్టి సింపుల్గా వాడు ఎట్లా ఫ్రేమ్ చేశాడనే దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయాలన్నమాట. ఓకేనా. సో నైదర్ నార్ చెప్పిన కదా ఆన్సర్ క్లియర్గా. ఐదర్ ఆర్ తోటి కానీ, నైదర్ నార్ తోటి కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి కానీ రెండు సబ్జెక్ట్స్ అనేవి జాయిన్ అయ్యాయి అనుకోండి. అప్పుడు మనము వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం తీసుకోవాలి, ఫస్ట్ సబ్జెక్టా, సెకండ్ సబ్జెక్టా, సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం తీసుకోవాలి. ఈ మూడింటితోటి మాత్రమే. ఓకేనా. ఈ మూడింటితోటి మనకు రెండు సబ్జెక్ట్స్ అనేవి కనెక్ట్ అయిపోతే అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి, సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. సెకండ్ సబ్జెక్ట్ ఏంటి, మంజు అంటే సింగులరే కదా. సింగులర్ కాబట్టి ఆర్ రాదు, వరు రాదు, రెండు ఆప్షన్స్ అయితే పోతాయి. ఈజ్ ఉంది, వాజ్ ఉంది. ఈజ్ వస్తుంది, వాజ్ వస్తుంది. పాస్ట్లో వాజ్ వస్తుంది, ప్రజెంట్లో ఈజ్ వస్తుంది. కానీ కీవర్డ్ ఏం పెట్టలే కదా, పాస్ట్ కీవర్డ్ పెట్టలేదు కాబట్టి మనము ప్రజెంట్లోకి వెళ్ళాలి. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా. ప్రతి ఆప్షన్ ఎలిమినేట్ చేయడం ఇంపార్టెంట్, కాన్సెప్టే ముఖ్యం. ఇంగ్లీష్ అస్సలు బట్టి పడటానికి ఏముండదు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కాన్సెప్ట్ నేర్చుకుంటారో ఇప్పుడు దీని మీద ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఆన్సర్ చేయొచ్చు. బట్టి పడతారు, దీన్ని ఏమన్నా లేదు. కాబట్టి క్లియర్ కట్ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి, బెస్ట్ మార్క్స్ తెప్పిస్తాయి. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే కదా, అదనమాట. ఓకేనా. ఇది మనకు 20th క్వశ్చన్ అండి. నెక్స్ట్ మనకేంటి అంటే ప్యాసేజ్. నెక్స్ట్ మనకేంటండి ప్యాసేజ్ అండి. చెప్తున్నా కదా మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి, అందరు క్లియర్గా చూడండి. ప్యాసేజ్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయండి, 5 క్వశ్చన్స్ వస్తాయి.
ప్యాసేజ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 5 క్వశ్చన్స్ వస్తాయి. చాలామంది ఏం చేస్తారు అంటే ప్యాసేజ్ని వదిలేస్తారు. అరే అమ్మ ఎందుకురా నాయన ఇది మొత్తం చదవాలి, అర్థం కాదు, ఏం కాదు, క్వశ్చన్స్ ఎట్టినట్లు ఇస్తాడు అనుకుంటారు. ప్యాసేజ్ మార్క్స్ అనేవి ఫ్రీ మార్క్స్ అండి, సింపుల్గా చెప్పాలి అంటే. బుక్ ఇచ్చి ఎగ్జామ్ రాయిరా బాబు అని చెప్పడమే. బుక్ ఇచ్చి ఎగ్జామ్ రాయిరా బాబు అని చెప్పడమే, అంతే. గైడ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చిన ఆన్సర్ ఎక్కడుందో చూసుకొని పెట్టుకోరా బాబు అనే మీనింగ్, అంతే కదా. ఎందుకంటే పైన ప్యాసేజ్ ఉంటుంది, ఆ ప్యాసేజ్లో ఓకేనా, ప్యాసేజ్లో ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని కింద క్వశ్చన్స్ అడుగుతాడు. కింద అడిగిన క్వశ్చన్ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ పైన ప్యాసేజ్లో ఉంటుంది. మనం ఒక్కసారి ప్యాసేజ్ చదివి వెళ్ళామనుకోండి కిందికి ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి అస్సలు భయపడకండి. ప్యాసేజ్ అంటే తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, ఎస్పెషల్లీ తెలుగు మీడియం వాళ్ళు మీరు అస్సలు భయపడకండి. మనకి ఇచ్చిన పేపర్లో ఎంత సింపుల్ ప్యాసేజో తెలుసా? అసలు చాలా అంటే చాలా సింపుల్ ప్యాసేజ్ ఇచ్చాడు. చాలామంది అసలు దీన్ని ఆన్సరే చేయలేము, అమ్మ ఎందుకురా బాబు అని చెప్పేసి. చాలా సింపుల్గా ఇస్తాడండి ప్యాసేజెస్. మీకు ఎప్పుడైతే స్ట్రక్చర్స్ క్లియర్గా తెలుస్తాయో, గ్రామర్ అనేది మీకు ఎప్పుడైతే క్లియర్గా నీట్గా వస్తుందో, అప్పుడు మీరు ఎలాంటి సెంటెన్స్ని అయినా సరే అర్థం చేసుకోగలరు. సో ప్యాసేజ్ అర్థం కావాలంటే మీకు దగ్గర ఉండాల్సింది గ్రామర్ స్కిల్స్, ఓకేనా. సో టెన్సెస్ రావాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావాలి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ రావాలి, సబ్జెక్ట్ వేర్ అగ్రిమెంట్ రావాలి, నౌన్స్, ప్రొనౌన్స్ ఇవన్నీ రావాలి, డైరెక్ట్ స్పీచ్ అండ్ స్పీచ్ ఇవన్నీ రావాలి. అవన్నీ వస్తే క్లారిటీ వస్తుంది అనమాట సెంటెన్స్ మీద. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ప్యాసేజ్ అంటే ఫస్ట్ భయపడకండి నాన్న, ఓకేనా. పైన మ్యాటర్ ఉంటుంది, కింద చూసుకుంటూ రాయడమే, అంతే. ఇంకోటి ఏంటంటే 5 క్వశ్చన్స్ ఇస్తాడు కదా మీకు జనరల్గా. 5 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 5కి 5 అయితే హార్డ్ ఇవ్వడు కదా, 3 అయితే ఈజీగానే ఇస్తాడు మనకు. 3 అయితే నార్మల్గా ఇస్తాడు, మిగతా 2 కొంచెం హై లెవెల్లో ఇస్తాడు. మీరు కనుక సరిగ్గా ఆలోచించారని కొంచెం ప్రాక్టీస్ చేసి క్లాసులలో సరిగ్గా ఆలోచించారు అంటే ఆ 2 కూడా ఈజీగా పెట్టవచ్చు. కొన్ని పేపర్లలో 5కు 5 ఈజీగా ఇస్తాడు, ఓకేనా. జనరల్గా అయితే 3 ఈజీగా ఇచ్చి 2 కొంచెం హై లెవెల్ అడుగుతాడండి. కొన్ని ప్యాసేజ్లలో మీ అదృష్టం బాగుంటే 5కి 5 ఈజీగానే ఇస్తాడు. మన తెలంగాణ ప్రిలిమ్స్లో అదే జరిగింది, సింపుల్ ప్యాసేజ్ ఇచ్చాడు, ఓకేనా. నాగసాకి హిరోషిమా మీద బాంబ్స్ వేసింది కదా అప్పుడు అమెరికా, ఆ మ్యాటర్ మీద అడిగాడు అండి ప్యాసేజ్. కొంతమంది అసలు అమ్మ ఏం లక్కురా బాబు అని చెప్పేసి 5కు 5 కొట్టేసిన వాళ్ళు ఉన్నారు. సింపుల్ ప్యాసేజ్ ఇప్పుడు నేను చదివి చూపిస్తాను కదా, అర్థమైందా అది. కాబట్టి ప్యాసేజ్ అంటే భయం పోగొట్టుకోండి, ఫస్ట్ భయం అవసరం లేదు, ఓకేనా. పక్కన రైట్. ఇప్పుడు మనం ప్యాసేజ్ దగ్గరికి వెళ్దాం. క్లియర్గా చదువుతాను చూడండి, ఎట్లా చదవాలో మీకు తెలుస్తుంది. ఎట్లా చదవాలో అసలు క్లియర్గా అని చూద్దాం, ఓకేనా. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ మిస్ ఎనడా. మిస్ ఎనడా అంటే ఒక లేడీ నేమ్ అది, ఓకేనా. అది మిస్ ఎనడా రీకాల్స్ అంటే ఏంటి? గుర్తు తెచ్చుకోవడం అనమాట. రీకాల్ చేయడం అంటే ఏంటి? రీకాల్ అంటే మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం అని, ఓకేనా. మిస్ ఎనడా రీకాల్స్ ఆల్ టూ క్లియర్లీ దట్ మిడ్ సమ్మర్ డే ఇన్ 1945 when US warplanes dropped an atomic bomb in Hiroshima. ఓకే, సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే మిస్ ఎనడా ఒక లేడీ, ఆమె క్లియర్గా గుర్తు తెచ్చుకుంటుందట, మొత్తం క్లియర్గా చాలా క్లియర్గా గుర్తు తెచ్చుకుంటుందట. దేని గురించి గుర్తు తెచ్చుకుంటుంది? దట్ మిడ్ సమ్మర్ డే, సమ్మర్లో ఓకేనా, సమ్మర్లో మంచి మిడ్ సమ్మర్లో ఎప్పుడైతే 1945లో సమ్మర్లో వెన్ యుఎస్ వార్ప్లేన్స్ యుద్ధ విమానాలు ఉంటాయి కదా, యుఎస్ యొక్క యుద్ధ విమానాలు ఏం చేసినాయి? డ్రాప్ అంటే వేశాయి అండ్ అటామిక్ బాంబ్ ఇన్ హిరోషిమాలో యుఎస్ ఏం చేసింది? అప్పుడు అటామిక్ బాంబ్ అనేది వేసింది. సో ఆ మ్యాటర్ని 1945లో జరిగిన ఆ మ్యాటర్ని మిస్ ఎనడా క్లియర్గా గుర్తు తెచ్చుకుంటుందట. అంటే ఆమె ఇప్పుడు బతికే ఉంది అని మీనింగ్, గుర్తు తెచ్చుకుంటుంది, రైట్. నెక్స్ట్ ఇది ఒక బాంబు వేసారు. రెండో బాంబు వాస్ డ్రాప్డ్ బై ద యుఎస్ఏ ఆన్ ద సౌత్ వెస్టర్న్ సిటీ ఆఫ్ నాగసాకి, ఓకేనా. చూడండి ఇక్కడ 3 days later, చూడండి ఇక్కడ 3 రోజుల తర్వాత ఏంటంటే సెకండ్ బాంబు నాగసాకి, ఓకేనా. నాగసాకి అంటే హిరోషిమా మీద ఫస్ట్ బాంబు, సెకండ్ బాంబు ఎక్కడ? నాగసాకి మీద వేశారు, ఓకేనా. సో ఫోర్సింగ్ జపాన్ టు సరెండర్ టు ద అలైడ్ ఫోర్సెస్ అండ్ బ్రింగింగ్ ద పసిఫిక్ వార్ టు ఎన్ ఎండ్, ఓకేనా. సో 3 రోజుల తర్వాత ఏంటంటే మొత్తం మనకు ఫోర్స్ చేసింది అనమాట. ఏంది? వార్ అనేది. ఇప్పుడు 2 పెద్ద సిటీస్ అయిపోయినాయి ఇక్కడ బాంబు వేసింది కాబట్టి, హిరోషిమా నాగసాకి, ఓకే. 2 బాంబులు వేసేసింది, అయిపోయింది. కాబట్టి దాని తర్వాత ఏమైందంటే జపాన్ సరెండర్ అయిపోయింది అనమాట, ఓకేనా. సో పసిఫిక్ వార్ అనేది ఎండ్ అయిపోయింది, ఓకేనా. చూడండి ఇక్కడ మోర్ దాన్ 140,000 people వర్ కిల్డ్ ఇన్స్టాంట్లీ అంటే వెమ్మటే.
140,000 మంది కంటే ఎక్కువ పీపుల్ చనిపోయారట, వర్ కిల్డ్, చంపబడ్డారు అని. అందుకే బీ ఫార్మ్ ప్లస్ V3 వర్ కిల్డ్, వాళ్ళు చంపబడ్డారు. ఇన్స్టాంట్లీ ఆఫ్టర్ ద న్యూక్లియర్ బ్లాస్ట్. ఇన్స్టాంట్లీ ఆఫ్టర్ అంటే న్యూక్లియర్ బ్లాస్ట్ జరిగిన ఇమీడియట్గా ఫాస్ట్గా చనిపోయారట వాళ్ళు. అండ్ మెనీ మోర్ డైడ్ ఇన్ ద మంత్స్ అండ్ ఇయర్స్ ఆఫ్టర్. ఇదేంది, ఎమ్మటే చనిపోయిన వాళ్ళు 140,000 కంటే ఎక్కువ మంది ఎమ్మటే చనిపోయారు, ఇన్స్టాంట్గా చనిపోయిన వాళ్ళు. తర్వాత ఇంకా చాలామంది ఏంటి, మంత్స్ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ కొంతమంది చనిపోయారట, చాలామంది చనిపోయారట. నెక్స్ట్ విక్టిమ్స్ కంటిన్యూ టు డై. ఆ బాధింపబడ్డ వాళ్ళు ఉన్నారు కదా విక్టిమ్స్, చనిపోతూనే ఉన్నారట ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ క్యాన్సర్ అండ్ రేడియేషన్ లింక్డ్ ఇల్నెసెస్. 10 సంవత్సరాలు చనిపోతూనే ఉన్నారట, క్యాన్సర్ ఓకేనా, నెక్స్ట్ మనకు రేడియేషన్ లైక్ డిజీజ్ తోటి చనిపోతూనే ఉన్నారట. టుడే ఈరోజు మిస్ ఎనడా, ఒక లేడీ, మిస్ అంటే లేడీ కాదు, మిస్టర్ అంటే మెన్. నెక్స్ట్ మిస్ ఎనడా ఈజ్ పార్ట్ ఆఫ్ ఏ గ్రూప్ కాల్డ్ జపాన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ A&H బాంబ్ సఫరర్స్. అంటే ఇప్పుడు అటామిక్ బాంబు, హైడ్రోజన్ బాంబు ఉంది కదా, ఆ బాంబు వల్ల సఫరర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఒక గ్రూప్ లాగా అయ్యారనమాట, కాన్ఫెడరేషన్ పెట్టిరట. పెడితే అందులో అంటే ఆ గ్రూప్లో ఈమె పార్ట్ అనమాట, మిస్ ఎనడా. అంటే ఆమె కూడా అప్పుడు బాధింపబడ్డ ఆమె. నెక్స్ట్ మేడప్ ఆఫ్ సర్వైవల్ లైక్ హర్ స్ట్రగ్లింగ్ ఫర్ ఏ ఫెయిర్ డీల్ ఇన్ లైఫ్. అంటే అది ఎవరి చేత ఆ గ్రూప్ కాన్ఫెడరేషన్ అనేది ఎవరు తయారు చేశారంటే ఆమె ఉంది, అందులో చాలామంది ఉన్నారు. ఎవరు వాళ్ళు, స్ట్రగుల్ అయ్యే వాళ్ళు లైఫ్లో. అంటే వాళ్ళకు అప్పుడు బాంబు సఫరర్స్ కదా, ఇంకా వాళ్ళకు న్యాయం జరగలేదట, ఆ డీల్ కోసం వాళ్ళు ఇంకా చేస్తున్నవారు. ఇన్ జపాన్ ఏ వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టిల్ లాబీయింగ్ ద గవర్నమెంట్. చాలామంది గవర్నమెంట్ని ఫోర్స్ చేస్తూనే ఉన్నారు, ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. దేనికోసం, టు గివ్ దెమ్ ద స్టేటస్ దే హ్యావ్ బీన్ డినైడ్ ఫర్ సో లాంగ్. అంటే వాళ్ళకు ఒక స్టేటస్ కావాలి. ఏం స్టేటస్, అప్పుడు మేము బాంబు వేసినప్పుడు మేము అప్పటి నుంచి బాధింపబడ్డ వాళ్ళం, మాకు ఎంతో కొంత స్టేటస్ ఇచ్చి, స్టేటస్ వచ్చిందంటే వాళ్ళకి పింఛన్ కానీ ఏదో ఒకటి వచ్చే ఛాయిస్ ఉంటుంది. అట్లా వాళ్ళు గుర్తింపు కావాలని అడుగుతున్నారు, కానీ అది గుర్తింపు అనేది ఇస్తలేరు అనమాట జపాన్ గవర్నమెంట్ చాలా రోజుల నుంచి. మిస్ ఎనడాస్ గ్రూప్ మేక్స్ ఫ్రీక్వెంట్ విజిట్స్ టు ద ఆఫీసెస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్షియల్ మెంబర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. ఇంకా వాళ్ళు ఫ్రీక్వెంట్గా పోతూనే ఉన్నారట, అంటే మాకు స్టేటస్ ఇవ్వండి అని అన్ని ఆఫీసెస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారట, వాళ్ళు ఇస్తూనే లేరట. ఇది ప్యాసేజ్ చెప్తుంది. అంటే ఈ ప్యాసేజ్ ఏం చెప్తుందంటే మిస్ ఎనడా మొత్తం రీకాల్ చేసుకుంటుంది ఏదో ఆ బాంబ్స్ గురించి అనమాట, ఎంతమంది చనిపోయారో ఇచ్చాడు, తర్వాత ఆ గ్రూప్ ఓకేనా, గ్రూప్ గురించి ఇచ్చాడు, ఇంతే. ఇది మనకు ప్యాసేజ్ అండి. సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇంకా ద యుఎస్ డ్రాప్డ్ డాష్ ఆన్ హిరోషిమా. హిరోషిమా మీద 1 బాంబు, 2 బాంబ్స్, 3 బాంబ్స్, 4 బాంబ్స్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. జపాన్ మీద అంటే అప్పుడు మనము 2 బాంబ్స్ అనొచ్చు, హిరోషిమా మీద 1 బాంబు, నాగసాకి మీద 1 బాంబు కదా. కాబట్టి యుఎస్ డ్రాప్ చేసింది హిరోషిమా మీద ఎన్ని బాంబ్స్, 1 బాంబు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఓన్లీ 1 బాంబ్. కొంతమంది 2 బాంబ్స్ అని పెడతారు, కన్ఫ్యూజ్ అయ్యి. ఇక్కడ క్వశ్చన్ని సరిగ్గా చదవాలన్నమాట మనం. అందుకే రీడ్ ద క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు చెప్తాను చూడండి, క్వశ్చన్ని 2 సార్లు చదవడం మనకి ఇంపార్టెంట్ అండి, ఓకేనా. నెక్స్ట్ 22 డాష్ పీపుల్ వర్ కిల్డ్ ఇన్స్టాంట్లీ ఆఫ్టర్ ద న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్. ఎంతమంది చనిపోయారు, మోర్ దాన్ 1,40,000 ఇన్స్టాంట్గా చనిపోయిన వాళ్ళు, అంతే కదా. సో మోర్ దాన్ 1,40,000. ఎంత సింపుల్ క్వశ్చన్స్ అండి ఇవి. ఓన్లీ 1,40,000, లెస్ దానా, నన్ ఆఫ్ ద ఎబోనా, మోర్ దాన్ 1,40,000. నెక్స్ట్ 23 చూడండి. ఇక్కడ జపాన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ A&H బాంబ్ సఫరర్స్ ఈజ్ మేడప్ ఆఫ్. ఎవరిది ఆ కాన్ఫెడరేషన్ అనేది ఎవరు చేసారు చెప్పండి. అప్పుడు ఎవరైతే సఫరర్స్ ఉన్నారో వాళ్ళే కదా ఆ కాన్ఫెడరేషన్ మేక్ చేసింది. కాబట్టి సర్వైవర్స్ ఆఫ్ ద న్యూక్లియర్ బాంబ్ బ్లాస్టా, నెక్స్ట్ డెడ్ ఇన్ ద న్యూక్లియర్, చనిపోయిన వల్ల కాదు, చిల్డ్రన్ ఫర్ ద లేదు, రిలేటివ్స్ ఆఫ్ ద పీపుల్ డెడ్ ఇన్ కాదు, సర్వైవర్స్ ఆఫ్ ద న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్. అప్పుడు ఏదైతే న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఇంకా బతికిన్న వాళ్ళు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. క్లియర్గా ఇచ్చాడు ఇది కూడా. ఇంకో సఫరర్స్ మేడప్ ఆఫ్ సర్వైవర్స్ లైక్ హర్ స్ట్రగ్లింగ్, సర్వైవ్ అయ్యే వాళ్ళు ఇంకా. నెక్స్ట్ 24th క్వశ్చన్. జపాన్ వాజ్ ఫోర్స్డ్ టు సరెండర్ ఆఫ్టర్ ద డాష్ బాంబ్. జపాన్ ఎప్పుడు సరెండర్ అయిందండి, 2nd బాంబ్ వేసిన తర్వాత సరెండర్ అయింది. ఫస్ట్ బాంబ్ వేశారు, తర్వాత 2nd బాంబ్ వేశారు. కాబట్టి సో 2nd బాంబ్ తర్వాత సో సరెండర్ అయిపోయింది, మొత్తం ఎండ్కి వచ్చేసింది అనమాట. 3rd బాంబ్ 4th బాంబ్ ఏనే వేయలేదు అసలు, ఫస్ట్ 2nd అంతే. బట్ 2nd బాంబ్ తర్వాత మొత్తం అయిపోయింది. కాబట్టి ఆప్షన్ 2.
ఫిఫ్త్ లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఇంకా 25th. విక్టిమ్స్ ఆఫ్ ద ఆటమ్ బాంబ్ బ్లాస్ట్ ఇన్ జపాన్ కంటిన్యూ టు డై ఆఫ్. విక్టిమ్స్ కంటిన్యూ చనిపోతూనే ఉన్నారు అని చెప్పాను కదా. దేనివల్ల చనిపోతారు వాళ్ళు, దేనివల్ల చెప్పండి. సో మనకు క్యాన్సర్ వల్ల అని చెప్పిండు. ఓకే, రేడియేషన్ లైక్ డిజీజెస్ ఇది చెప్పిండు. థర్డ్ ఆప్షన్ ఇక్కడ బోత్ క్యాన్సర్ అండ్ రేడియేషన్ లింక్డ్ డిజీజెస్ రెండింటి ద్వారా చనిపోతారు కాబట్టి మనకు ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఇదేమో ఓన్లీ క్యాన్సర్, ఇదేమో ఓన్లీ రేడియేషన్. థర్డ్ ఆప్షన్లో ఏం చెప్పిండు, బోత్ అని చెప్పిండు. ప్యాసేజ్లో కూడా బోత్ అని ఇచ్చిండు కదా, బట్ మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నైదర్ ఇది క్యాన్సర్ కాదు, రేడియేషన్ లింక్డ్ డిసీజ్ కాదు అంటుండు, కాబట్టి 4th ఆప్షన్ ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది అండి. ఎంత సింపుల్గా ఉందండి ప్యాసేజ్, ఎందుకు మీరు అసలు భయపడేది? మరి హై లెవెల్ ఇచ్చినా సరే అన్ని క్వశ్చన్స్ అయితే హార్డ్ ఇవ్వడు, అస్సలు హార్డ్ ఇవ్వడు. 3 క్వశ్చన్స్ అయితే నార్మల్గానే ఉంటాయి, మిగతా 2 క్వశ్చన్స్ కొంచెం అటు ఇటు చేస్తాయి. అది కూడా సరిగ్గా మీరు అర్థం చేసుకున్నారంటే ప్యాసేజ్ అవి కూడా ఆన్సర్ పెట్టొచ్చు అండి. నెగిటివ్ మార్కింగ్ లేదు కదా, అది కాబట్టి పెట్టొచ్చు కంపల్సరీ. ఓకేనా, సారీ నెగిటివ్ మార్కింగ్ ఉంది, నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా, నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి గ్రూప్స్ అనుకుంటున్నా, నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి సో మీరు అది చూసే పెట్టుకోవాలి అండి. ఓకేనా, చూసే పెట్టుకోవాలి, జాగ్రత్తగా చూసుకోండి అది. ఓకేనా, రైట్, ఇదండి. సో ఇది మనకి ఏంటి అంటే సో ప్యాసేజ్ క్వశ్చన్స్ అనమాట. చూసారు కదా ఎంత సింపుల్గా ఉన్నాయి, చూసారు కదా అది. కాబట్టి ఎవరైతే కొంచెం నీట్గా డీటెయిల్గా ప్యాసేజ్ని చదువుతారో, ఎవరైతే ప్యాసేజ్ని చదువుతారో వాళ్ళకి 5కి 5 అవుట్ ఆఫ్ 5 ఈజీగా వచ్చేస్తాయి అనమాట. మీరు బయటపడాల్సిన అవసరమే లేదు ఇది. ఓకేనా, సో మన గ్రామర్ క్వశ్చన్ చూశారు కదా, ఓకే, వొకాబులరీ క్వశ్చన్ చూశారు కదా ఎలా ఉన్నాయి ఇవ్వండి. సో నేను మీకు ఓకేనా 3 వీడియోస్లలో కంప్లీట్ చేశాను. ఫస్ట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి. సో తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వశ్చన్సే ఇవన్నీ 25 క్వశ్చన్సే. ఎందుకు ఇంత టైం తీసుకున్నానంటే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. కాన్సెప్టే ముఖ్యం మనకు, పట్టకండి అసలు ఇంగ్లీష్ని. ఈ మోడల్ ఆ మోడల్, దీని తర్వాత ఇది వస్తుంది, దాని తర్వాత అన్నీ కాదు. కాన్సెప్ట్ విని ఒక్కసారి నువ్వు వెళ్ళి అర్థమెటిక్లో కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో, రీజనింగ్లో కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో, ఇంగ్లీష్లో కూడా కాన్సెప్ట్స్ అలాగే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా గ్రామర్ క్వశ్చన్స్ అన్నిటికీ అది. కాబట్టి మీరు కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ కావాలి అంటే, ఇంగ్లీష్లో అన్ని కాన్సెప్ట్స్ని ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటే మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ ఉంటాయి. ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో కోర్సెస్ ఉంటాయండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసెస్ చూడండి. కోర్స్ ఓపెన్ చేసి కంటెంట్ మీదే క్లిక్ చేయండి. కంటెంట్లో మీకు ఫ్రీ డెమో క్లాసులు కనిపిస్తాయి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు చెప్తున్నా కదా, ఫ్రీ డెమో క్లాసులు ఒక 20 క్లాసులు పెట్టాను నేను. ఫ్రీ డెమో 20 క్లాసులు చూడండి. చూసి నచ్చితేనే, నా మీద నమ్మకం వస్తేనే, ఇంగ్లీష్ని నేర్చుకుంటారని నమ్మకం వస్తేనే సో మీరు ఫుల్ కోర్స్ అనేది తీసుకోండి నాన్న. అదే నేను చెప్పేది, అంతే, వేరే ఏం లేదు. సో క్లాసులు విని నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఓకేనా, ఫోన్పే లేకపోయినా కానీ, ఏమైనా ఇష్యూస్ ఉన్న యాప్ గురించి ఈ నెంబర్ కాల్ చేయండి, మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాం. ఓకేనా, ఇదండి నేను చెప్పేది, రైట్. సో ఇంగ్లీష్ బై సందీప్ సార్, మన యాప్ పేరేంటి, ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత కోర్సెస్ అనేవి కనిపిస్తాయి నాన్న. ఓకే, మీకు అలా పెట్టాను, ఇది ఆఫర్లో పెట్టాను. 1 year కోర్సు 599, 499 పెట్టాము ఇప్పుడు. ఓకేనా, 6 months కోర్సు 399, 3 months కోర్సు కూడా ఉంది 299కి. మీకు ఏ కోర్సు కావాలనుకుంటే ఆ కోర్సు తీసుకోండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేయండి, ఒకసారి డౌన్లోడ్ చేసి ఫ్రీ డెమో క్లాసులు చూడండి. చెప్తున్నా కదా ఫ్రీనే కదా, చూడండి ఒకసారి. చూసి కాన్సెప్ట్ అర్థమవుతుంది అనిపిస్తేనే కోర్సు తీసుకోండి. నెక్స్ట్ మన బుక్ అండి. మన బుక్ చెప్తున్నా కదా, బుక్ ఎందుకు ఇంపార్టెంటో చెప్తా చూడండి. బుక్లో ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ టు తెలుగులో ఉంది. బైలింగ్వల్ బుక్ ఇది. ఎస్ఐ మెయిన్స్ సిలబస్ యాడ్ చేసాం ఇందులో. లెటర్ రైటింగ్, ఓకేనా, ఇప్పుడు గ్రామర్తో పాటు డిస్క్రిప్టివ్ కూడా మన బుక్లో ఉంది. లెటర్ రైటింగ్, ఓకేనా, ప్యాసేజ్ రైటింగ్ కానీ, ఎస్ఏ రైటింగ్ కానీ, ఎస్ఏ ఎలా రాయాలి, లెటర్ ఎలా రాయాలి, ఫార్మేట్స్ ఏముంటాయి, ఎగ్జాంపుల్స్ అన్నీ క్లియర్ పెట్టాం. ప్రెస్సీ రైటింగ్ కానీ, రిపోర్ట్ రైటింగ్ కానీ అన్నీ క్లియర్గా ఉన్నాయి మన బుక్లో. ఓకేనా, సో కానిస్టేబుల్కి, ఎస్ఐకి, మెయిన్స్కి అన్నిటికీ అవైలబుల్గా ఉంది. కాబట్టి మీరు బుక్ అనేది ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. తర్వాత ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తర్వాత ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాము. ప్రతి టాపిక్కి గ్రామర్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాము. తర్వాత ప్రతి టాపిక్కి ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చాము అండి. ప్రతి టాపిక్కి ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఇందులో మన బుక్లో ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్, ఓకేనా, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, 2022లో జరిగింది, 23లో జరిగిన పేపరు, ఏపీ కానిస్టేబుల్ పేపర్లు, ఓకేనా. నెక్స్ట్ 2018, 2016లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ మన బుక్లో ఇంక్లూడ్ చేశాము అండి. ఒకసారి బుక్ పీడిఎఫ్ చూడండి. బుక్ పీడిఎఫ్ మన యాప్లో ఫ్రీగా ఉంది. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ ఉంది కదా, అందులో మీరు మై పర్చేజ్డ్ కోర్సెస్ ఓపెన్ చేయండి. మై పర్చేజ్డ్ కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో బుక్ పీడిఎఫ్ కనిపిస్తుంది మీకు. ఒకసారి ఆ బుక్ పీడిఎఫ్ ఓపెన్ చేయండి. చూసి నచ్చితేనే బుక్ని తీసుకోండి. బుక్ పీడిఎఫ్ మొత్తం చదవండి. మొత్తం చదివి నచ్చితేనే ఆ బుక్ తీసుకోండి నాన్న.
ఓకేనా. బుక్ పీడిఎఫ్ ఫ్రీగా ఉంది, ఫోన్లోకి డౌన్లోడ్ కాదు, ఫ్రీగా చదువుకోవచ్చు. మీరు చూసి మొత్తం నచ్చితే అప్పుడు బుక్ తీసుకోండి. ఒకసారి ఇది ఎక్కడ తీసుకోవాలంటే మీ బుక్ స్టాల్లోనే తీసుకోండి. మేము పంపించాలంటే కొంచెం టైం పడుతుంది మీకు, ఓకేనా. పంపిస్తాం, అడ్రస్ అమౌంట్ పంపించండి, లేకపోతే మన యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు మీరు, కానీ టైం పడుతుంది. సో మీరు బుక్ స్టాల్లో అడగండి ఒకసారి వెళ్ళి, సార్ బుక్ లేదంటే తెప్పియమని చెప్పండి. ఈ ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి వాళ్ళకు, ఈ బుక్ తెప్పియండి అని చెప్పండి, వాళ్ళు ఎమ్మటే తెప్పిస్తారు. అప్పుడు బుక్స్ తీసుకోండి అన్న. ఎక్సలెంట్ అండ్ వేరే బుక్స్తో కంపేర్ చేయండి, కాన్సెప్ట్స్ కంపేర్ చేయండి, అందరూ కంపేర్ చేసి మనది మంచిగా అనిపిస్తేనే తీసుకోండి. డెమో క్లాసులు చూసి క్లాసులు నచ్చితేనే తీసుకోండి, బుక్ కూడా ఫ్రీ పీడిఎఫ్ చదివి నచ్చితేనే తీసుకోండి, బయట వాళ్ళతో కంపేర్ చేసి నచ్చితేనే మన బుక్ తీసుకోండి. ఇదని ఓకేనా. ఇది మీకు మొత్తం ఏంటంటే సో తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2022లో అడిగిన సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిపోయాయి. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూసారో పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ కూడా క్లియర్గా చూడండి అన్న, మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది అన్ని క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అని. ఈజీ క్వశ్చన్స్. మనం కనుక కాన్సెప్ట్ నేర్చుకొని ఆప్షన్స్ ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి 25కి 20+ ఈజీగా సాధిస్తాము. ఓకే, మీరు అన్ని గంటలు ఆర్థమెటిక్ చేసేదానికంటే, రీజనింగ్ చేసేదానికంటే ఇంగ్లీష్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒకసారి వస్తే ఆన్సర్ వచ్చేసినట్టు అంతే, పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరం లేదు, 5 సెకండ్స్లో ఆన్సర్ వచ్చేస్తుందండి. ప్రతి టాపిక్ని డీటెయిల్గా నేర్చుకోవచ్చు, కాన్సెప్ట్ తోటి నేర్చుకోవచ్చు, ఇదెందుకు వచ్చింది అదెందుకు వచ్చిందని. కాబట్టి కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ కావాలి అంటే మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో క్లాసెస్ వినండి నాన్న, మీకు ఎక్సలెంట్ క్లాసెస్ అనేవి మన యాప్లో ఉంటాయి. ఓకేనా, నేను చెప్పేది రైట్. సో ఫ్రీడమ్ క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి అన్న రైట్. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ మీకు ఏంటంటే 2018లో అడిగిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తాను. 2018 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ పేపర్స్ ఉన్నాయి కదా, ఆ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ మొత్తం మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి. ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే టెస్ట్ సిరీస్ అండి. ఓన్లీ ఇంగ్లీష్కే మన యాప్లో టెస్ట్ సిరీస్ రాబోతుంది. టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుంది అంటే సో ప్రతి టెస్ట్ ఓకేనా 25 క్వశ్చన్స్ ఉంటాయి రైట్. మీకు టైం అనేది ఇస్తాం అక్కడ మన యాప్లో. సో మీరు ఆ టెస్ట్ రాయండి, టెస్ట్ రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం, ఆన్లైన్లో ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోవచ్చు క్లియర్గా రైట్. సో ఇప్పుడు యాడ్ చేపిస్తున్నాం టెస్ట్లన్నీ. సో మెల్లమెల్లగా ఒక టెస్ట్ ఎక్స్ప్లెనేషన్, ఇంకో టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్, మొత్తం ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ మెల్లమెల్లగా రిలీజ్ చేస్తూ ఉంటామండి. ఈ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో ఎంత పెడతాము అంటే 99 రూపీసే పెడతాము, 99 రూపీస్ మాత్రమే పెడతాము అండి. ఓన్లీ 99 రూపీస్కే టెస్ట్ సిరీస్ అనేది ఇస్తాము, మీరేం వరి అవ్వకండి, అవి తయారు చేస్తున్నాము. ఓకేనా, సో కొన్ని మనకు ఆల్రెడీ పెట్టాము, ఇంకా మీకు తయారు చేసి క్లియర్గా పెడతాము. ఎక్స్ప్లెనేషన్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్. టెస్ట్లు రాసి ఎక్స్ప్లెనేషన్ లేకపోతే ఆ టెస్ట్ సిరీస్ వేస్ట్, అసలు కొనకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట అలాంటి టెస్ట్ సిరీస్లని. ఏదైతే టెస్ట్ సిరీస్ వితౌట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందో వేస్ట్, అసలు డబ్బులు వేస్ట్. ఎందుకు, టెస్ట్ రాసినామంటే ఎక్స్ప్లెనేషన్ ఉండాలి మనకు అక్కడ కంపల్సరీ. కాబట్టి ఓన్లీ ఇంగ్లీష్కి మాత్రమే, ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ తెప్పియడం కోసం మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేది డిజైన్ చేసాము అండి. ఓన్లీ 99 రూపీస్కి మన యాప్లో ఉంది, పెట్టాము ఆల్రెడీ, ఒకసారి చూడండి మీరు అక్కడ. ఓకేనా, ఎక్స్ప్లెనేషన్ ఇంకా పెట్టలేదు, ప్రతి టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ నేను అప్లోడ్ చేసుకుంటూ వెళ్తాము. ఓకే, ఇదండి. సో టెస్ట్ సిరీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇది తక్కువ అమౌంట్కే ఇస్తాం, 99 రూపీస్కే రైట్. ఇదండి, ఇది మీకు ఇంగ్లీష్ క్లాసెస్ సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనము 2018 పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకేనా, కానీ మీరు మాత్రం కంపల్సరీ మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి ప్లీజ్. మీకోసం మరిన్ని వీడియోస్ అనేవి చేస్తాను. ఛానల్ని మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, గ్రూప్స్లో షేర్ చేయండి, తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. కష్టపడండి, ఇంగ్లీష్ మాత్రం అస్సలు వదలకండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.